హలో ఇండియర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేసండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇద్దరిని ఆర్ఆర్ఆర్ కలవడంతో మంచి స్నేహితులు అయ్యారు. నా డార్లింగ్ తారక్ అంటూ ఎంతో ప్రేమ చూపించాడు చరణ్. అలాగే తారక్ కూడా అంతే ప్రేమను చరణ్పై చూపించాడు. ఆర్ఆర్ఆర్తో ఇద్దరు గ్లోబల్ స్టార్ అయ్యారు. ఇకపోతే పాన్ ఇండియాలో మార్కెట్ను కూడా క్రియేట్ చేసుకున్నారు. మరి అంత క్లోజ్గా ఉండే చరణ్ మరియు తారక్ మధ్య దేవర రిలీజ్ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కొందరిలో అయితే మొదలైంది. తారక్ పిలిస్తే చరణ్ రాకుండా ఉంటాడా? కానీ ఆ ఛాన్స్ తారక్ ఇంతవరకు తీసుకోలేదు. తన ఇంటర్వ్యూలను సిద్ధు జొన్నలగడ్డ మరియు యశ్వక్ సేనలతో ముగించిన సంగతి మనందరికీ తెలిసిందే. తారక్తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా పాల్గొన్నారు. అది నెట్టింట వైరల్ కూడా అయింది. అది వైరల్ అవడంతోనే చరణ్ పేరు అయితే ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇంకాస్త గతంలోనికి వెళ్తే మహేష్ని సైతం తారక్ ఒక సందర్భంలో ప్రచారం పరంగా తీసుకొచ్చారు. తారక్ నటించిన ఒక సినిమా ఈవెంట్ కోసం మహేష్ అబ్బాయిల మధ్యలోనికి వచ్చి మాట్లాడారు. అంతకుముందు మహేష్ నటించిన సినిమా కోసం తారక్ కూడా అతిథిగా హాజరై మాట్లాడారు. మహేష్ను అన్న అంటూ ఎంతో ప్రేమగా తారక్ పిలుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి మహేష్ని తీసుకురాగలిగిన తారక్ చరణ్ని ఎందుకు తీసుకురావడం లేదు? మరి ఎందుకు అలా చేయడం లేదు? ఒకవైపు ఎన్టీఆర్ అభిమానుల మధ్య మరియు మెగా అభిమానుల మధ్య నెట్టింట వైరల్స్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏపీ ఎన్నికల వేళ మొదలైన ఈ కాక ఇంకా నడుస్తూనే ఉంది. తారక్ చరణ్ని తీసుకెళ్లి రాగలిగితే దీని కాస్త బ్రేక్ పడుతుంది అని కొందరైతే వాదన చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.